వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి జైపూర్ వెళ్లారు. అక్కడ వివాహానికి హాజరైన తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపైన చర్చించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మద్దతు కోరుతూ ఇప్పటికే రేవంత్ పలు అంశాలపైన కేంద్రాన్ని కలిశారు. తాజా పర్యటనలో మరోసారి రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థికపరమైన అంశాలపైన చర్చించనున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అనుమతులపైన రేవంత్ చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ రేవంత్ కోరారు. వారితో వరుసగా సమావేశాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పార్టీ అధినాయకత్వంతోనూ రేవంత్ భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణపైన మరోసారి చర్చ మొదలైంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లే ముందే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రి శ్రీధర్ బాబుపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారని సమాచారం. మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరిని తీసుకోవాలనే అంశంపై కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవి రేసులో ఎవరెవరున్నారు, కేబినెట్లో అవకాశం లేకపోతే వాళ్లను ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపైన క్లారిటీకి వచ్చారని అంటున్నారు. డిప్యూటీ స్పీకర్గా బాలు నాయక్ను దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది. మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి శాసనసభ చీఫ్ విప్ పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మంత్రులుగా వాకిటి శ్రీహరి, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇంకా ఫైనల్ కాలేదని టాక్. బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన ఎమ్మెల్యేలకు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని సమాచారం. అయితే ఇందులో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి వీరికి ఛాన్స్ ఉంటుందా లేదా అనేది.